సో ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఫైర్ సేఫ్టీ అధికారి డాక్టర్ సతీష్ సూరి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాము. సతీష్ సూరి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఘటన గురించి తెలిసిందే, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ విషయంలో మనం చూస్తే మొత్తం క్లోజ్డ్గా ఉంటాయి. ఎక్కడా కూడా ఏదైనా జరిగినప్పుడు అది యాక్సిడెంటే అవ్వండి, ఫైర్ యాక్సిడెంటే అవ్వండి, ఏదైనా కూడా లోపల నుండి బయటకు రావాలంటే ఏం చేయాలి అనే విషయం తెలియకే చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. అండ్ ఈ ఘటనలో చూస్తే మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో లోపలికి వచ్చేది బయటికి వెళ్ళేది, ఆ డోర్ కూడా లాక్ అయిపోయిన నేపథ్యంలో ఆ స్టార్టింగ్లో కొంతమంది ప్యాసింజర్స్ ఫస్ట్ అండ్ ఫ్రంట్ సీట్స్లో కూర్చుంటారు, వాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితి. కొంతమంది వెనక నుండి రెస్క్యూ అయ్యి డోర్స్ పగలగొట్టడం కావచ్చు, లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి బయటకు వచ్చారు. అసలు అంటూ ఏం చేయాలి తెలియనప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? ఇది చాలా దురదృష్టకర సంఘటన అండి. ఎందుకంటే 2013లో మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఒక యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ బస్సు. అందులో కూడా దగ్గర 34 మంది 35 మంది సజీవ దహనం. సో ఆ తర్వాత కూడా అంటే రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, బస్సుల యొక్క ఫిట్నెస్ భద్రత విషయంలో కానీ ప్రమాణాలు ఆల్మోస్ట్ జీరో అని చెప్పచ్చు. చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రమాదాన్ని ఇన్సిడెంట్ తీసుకుంటే కనుక అందులో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పనిచేయవు, ఏబిసి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏది పనిచేయవు. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ సరిగ్గా పనిచేయగలవు. సో రెస్క్యూ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట అందులో. ఎందుకంటే యాక్చువల్గా అక్కడ జరిగే సంఘటన ఎలా ఉంటుంది అంటే విత్ ఇన్ మినిట్స్ లో జరిగిపోతుంది, 1 or 2 minutes లోనే మొత్తం అంతా జరుగుతుంది. ఆ సందర్భంలో ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ పనిచేయక, లేకపోతే ఎమర్జెన్సీ ఆపరేషన్స్ టూల్స్ లేక బద్దలు కొట్టడానికి కూడా బయటికి రాలేని పరిస్థితి. అదొకటి. ఇది లోపం ఎవరిది అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజమాన్యం, మేనేజ్మెంట్, ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. సెకండ్ వచ్చి డిపార్ట్మెంట్ కూడా విజిలెన్స్ కానీ ఎప్పుడు నేను విన్నట్టుగా చూడలేదు. ఏదో రోడ్ సేఫ్టీ వీక్స్ ఏమైనా కండక్ట్ చేయడం, ఒక 1 week ఆ టైంలో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం తప్పించి ఆన్ ది స్పాట్ రెస్పాన్స్ టీము ఎప్పుడైనా సరే మీకు విజయవాడ హైదరాబాద్ హైవే కానీ, హైదరాబాద్ బెంగళూరు హైవేలో కానీ నెంబర్ ఆఫ్ బస్సెస్ వెళ్తూ ఉంటాయి. ఎక్కడ కూడా ఎస్పెషల్లీ రాత్రిపూట ఇలాంటివి జరిగినప్పుడు ఎలా రిస్క్ అవ్వాలనేది డ్రైవర్స్ కూడా తెలియదు. వాళ్ళు కూడా మీరు పర్సనల్ గా ఇంటర్వ్యూ చేస్తే గనక చాలా విషయాలు బయటపడతాయి. వాళ్ళు కూడా హైలీ ఓవర్లోడెడ్. రాత్రి ఎక్కి పొద్దున్న దిగిన తర్వాత మళ్ళీ ఒక 3 hours 4 hours రెస్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి, మళ్ళీ రిటర్న్ రావాల్సింది. అందువల్ల ఇదంతా కూడా గవర్నమెంట్ కూడా చాలా స్ట్రింజెంట్ గానే యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడే మన తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అన్నారు, ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మేము అలా చేస్తూ ఉంటే మా మీద కక్ష సాధింపులు అనిపిస్తోంది అని అన్నారు. అది అలా అనడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే కక్ష సాధింపు అంటే హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తే కక్ష సాధింపు కాదు కదా. సో రూల్ ప్రకారం వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇది ఒక ప్రాణంతో చెలగాటం కాదండి. 100,000 మంది ప్రయాణికులు, వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్. నెక్స్ట్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, బస్సు విషయంలో ఫిట్నెస్ విషయంలో అసలు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఓఈఎం అంటాం కదా, అంటే తయారు చేసిన అశోక్ లేలాండ్ కానీ, టాటా నుంచి కానీ వచ్చిన ఈ బస్సుకి మీరు కంపారిజన్ చేస్తే 30 to 40% ఆఫ్ వేరియేషన్ ఉంటుందండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేయడంలో కానీ, వాళ్ళకి కావాల్సినట్టుగా మార్చుకోవడంలో కానీ, ఆస్థెటిక్స్ విషయంలో కానీ అసలు స్టాట్యుటరీ రెగ్యులేటరీ కంప్లైంట్స్ ప్రమాణాలు ఏది పాటించరు. ఏ బస్సు అయినా తీసుకోండి. ఇప్పుడు ఈ ట్రావెల్స్ బస్ అయింది కాబట్టి ఇన్సిడెంట్ అయింది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. లేదంటే ఇంకోటి ప్రతి బస్సు ఇంచుమించు అదే సిచ్యువేషన్. ఎస్పెషల్లీ మీరు ఇది సిట్టింగ్ బస్సెస్ కి స్లీపర్ బస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సిట్టింగ్ బస్సు కంపారిటివ్లీ లిటిల్ బిట్ సేఫ్టీ. ఎస్పెషల్లీ స్లీపర్ బస్ అనేసరికి ఆ డిఫరెంట్ అట్మాస్ఫియర్ లో ఉంటారు వాళ్ళు. ఉన్నప్పుడు రిస్క్ అవ్వడం, సర్వైవల్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అదొకటి. ఆ టైంలో జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ బస్సు విషయంలోనే తీసుకుంటే గనక అది అర్ధరాత్రి 2:30-3 గంటలు జరిగిందంట ఇది ఇన్సిడెంట్. సో మీరు ఆ టైంలో ఎప్పుడైనా మన బస్సులో వాల్వోలో ప్రయాణం చేస్తుంటే గనక మెలకు చూస్తే ద స్పీడ్ ఈజ్ అరౌండ్ 120, 140, 160. వాళ్ళు వాళ్ళు రైట్ కానీ లెఫ్ట్ కానీ కట్ చేసే విధానం చూస్తే అసలు మనకి ఇంకా నిద్ర పట్ట తర్వాత. అలాంటి సందర్భాలు దీనికి స్పీడ్ గవర్నెన్స్ ఎందుకు పెట్టరు అనేది, ఏర్పాటు చేయరు అనేది క్వశ్చన్ మార్క్. అంటే అనేక సందర్భాల్లో దీని గురించి మాట్లాడుకుంటూనే వచ్చు. అంటే ఏదైనా బస్ యాక్సిడెంట్స్ జరిగిన టైంలో ఈ స్పీడ్ నియంత్రణ విషయంలో మాట్లాడాం చాలా సార్లు. బట్
అయినప్పటికీ కూడా ఏ రెగ్యులేషన్స్ లేవు. రెగ్యులేషన్స్ లేవండి, ఎందుకంటే స్టేట్ షుడ్ టేక్ ది ఇనిషియేషన్ ఆన్ దట్. ఎందుకంటే సెంట్రల్ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ రిస్ట్రిక్షన్స్ అండ్ దే కెన్ ఇంప్లిమెంట్. కానీ అదే ఒక 90కో 100కో అంటే నేను ఎందుకంటానంటే 60 to 80లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే జరిగే డిజాస్టర్నెస్ ఒకలా ఉంటుంది, 80 to 100 ఒకలా ఉంటుంది, 100 and above ఒకలా ఉంటుంది. వీ కెనాట్ ప్రిడిక్ట్ దట్ డిజాస్టర్ అన్నమాట. అదొకటి. ఇందులోని ఎస్పెషల్లీ ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎస్పెషల్లీ ఆయిల్ ట్యాంకర్స్, సో బేసికల్గా వన్ ఆఫ్ ద బాంబ్ ఈజ్ రన్నింగ్ విత్ ద వెహికల్. అందులో టెంపరేచర్ కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో నా ఎస్టిమేషన్ ప్రకారం 600 to 650, 700 degrees టెంపరేచర్ రీచ్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే ఫ్లాషెస్ బోన్స్ కూడా మెల్ట్ అయిపోయిన పరిస్థితి అంటే అంత టెంపరేచర్ అండి. ఇది ఒకటి. సో దీనికి అసలు ఫిట్నెస్ ఎంత, ట్యాంక్ కెపాసిటీ ఎంత? సపోజ్ ట్యాంక్ కెపాసిటీ 120 liters 150 liters ఉందనుకోండి, దే విల్ చేంజ్ 200 liters మార్చేస్తూ ఉంటారు. అదే ప్రతి కాంపోనెంట్ కూడా దే విల్ చేంజ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్, వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా మారుస్తుంటారు. ఈ మార్చడం అనేది చాలా చాలా డేంజరస్ అండి. మీరు బస్సులు క్యాచ్ చేస్తే, మీరు విజిలెన్స్ కానీ ఆడిట్ కానీ పెట్టి చేస్తే దగ్గర 90% బస్సెస్ వెళ్ళిపోయి 90%. మరి ఎందుకు చెయ్యరు అనేది క్వశ్చన్ మార్క్. ఏదైనా ఇన్సిడెంట్ అయిన తర్వాత చేతులు కాలిందా తాగులు పట్టుకోవడం, లేకపోతే వాళ్ళు కాంపన్సేషన్ ఇవ్వడం అది కాదు కదండి, జీవితాలు తీసుకురాలేరు కదా. సో ఈ విషయంలో మాత్రం భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా యాజమాన్యం, గవర్నమెంట్ ఓనర్షిప్ తీసుకోవాల్సిన బాధ్యత అండి. ఇప్పుడు కూడా మనం మేల్కోకపోతే ఇంకా మనం ఏం చేయలేదు. అవును, అంటే అది యాజమాన్యం తరపున తీసుకోవాల్సిన ఏవి అక్కడ జాగ్రత్తలు లేవు అన్న విషయం క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఇప్పుడు యాజ్ అ ప్యాసింజర్ గా మనం బస్సెస్ ఎక్కుతూ ఉంటాము, ఎక్కిన వెంటనే ఏం కావాలంటే ఏసీ ఉందా లేదా వాటర్ బాటిల్ ఇస్తున్నారా, బ్లాంకెట్స్ ఇస్తున్నారా, ఈ మినిమం నీడ్స్ తప్పించి మనకేదన్నా అయితే ఓ యాక్సిడెంటో ఫైర్ యాక్సిడెంటో జరిగినప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి అనే మినిమం జాగ్రత్తలు మన దగ్గర నుండి కూడా లేవు. బస్సులో ఇవి ఉన్నాయా లేవా, ఏదైనా జరిగినప్పుడు మనం సేఫ్ గా బయటపడడానికి అవసరమైన ఏంటి అనే విషయాలకు సంబంధించి డ్రైవర్ అయినా లేదంటే బస్సులో అయినా ఉన్నాయా లేదా అనేది పట్టించుకోకుండా వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో మనకు కూడా అవగాహన ఉండాలి కాబట్టి బీయింగ్ అ ప్యాసింజర్ ఏమేం చూసుకోవాలి అనే విషయానికి సంబంధించి మీరు ఒక్కసారి అవగాహన కల్పించండి. అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు లేకపోతే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళే బస్సు ఎక్కాలని ఉండదు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎక్కడెక్కడి నుంచో ఎక్కుతారు. ఫస్ట్ పాయింట్. అందువల్ల బస్సు మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఒకటి. ఒక బస్సులో ఇప్పుడు సపోజ్ ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు 5 minutes ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, సో సేఫ్టీ స్టాండర్డ్స్ అవి చెప్తారు కదా. అలాగా బస్సులో చెప్పలేకపోవచ్చు, నేను చెప్పడం అది అంత ఈజీ కాదు అది. బట్ మీరు ఇక్కడ సినిమాలు వేస్తుంటారు కదా బస్సులో స్క్రీన్ లోను, అక్కడ అట్లీస్ట్ ఒక 2 minutes సేఫ్టీ ప్రొసీజర్స్ డిస్ప్లే చేయాలి ఖచ్చితంగా. సో అప్పుడు ఏమవుతుందంటే చదువుకున్నవాడు కూడా అర్థమవుతుంది కదా. అవును, అట్లీస్ట్ చూసిన అవగాహన ఉంటుంది, అట్లీస్ట్ చూసిన అవగాహన వస్తుంది కదా ఎలా తప్పించుకోవాలి అనేది. అట్లీస్ట్ వాడికి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది ఆ మూమెంట్ లో. సో దట్ కెన్ సాల్వ్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్. అది ఒకటి సొల్యూషన్ అని కాదనుకోండి. అది అంటే మీరు అన్నారు కాబట్టి ప్రయాణికుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని. అదొకటి. బస్సు కూడా రేటింగ్స్ ఇవ్వాలండి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ కూడా సపోజ్ ఇప్పుడు ఈ కావేరీ ట్రావెల్స్ అంటున్నారు, వాళ్ళకే 100 బస్సులు ఉన్నాయి. ఆ 100 బస్సులకి 100 రేటింగ్స్ ఉండవు. ఇప్పుడు మనం బస్సుల రేటింగ్ ఇక్కడ మనం ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసినప్పుడు రేటింగ్ ఎలా ఇస్తుంటారు, 3.5, 4, 4.5 ఎలా ఇస్తుంటారు. ఓన్లీ ఎయిర్ కండిషనింగ్ లేకపోతే ఇన్ టైమ్ ఆన్ టైమ్ లో వస్తున్నాడా లేదా అనేదాన్ని. అది కాకుండా సేఫ్టీ స్టాండర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బస్సెస్ 10 out of 10, 9 out of 10 అనే ఒక రేటింగ్ లాంటి సిస్టమ్ పెట్టిన రోజుని అప్పుడు కొంత ప్రీమియం కూడా యాడ్ చేసిన అవకాశం ఉంటుంది. సపోజ్ ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ అనుకోండి. సో కస్టమర్ ప్రయాణికుడు అది పే చేయడానికి కూడా పెద్దంత ఇబ్బంది పడరు. అది గవర్నమెంట్ షుడ్ గివ్ ద సర్టిఫికేషన్. ఎవరో ఇప్పుడు థర్డ్ పార్టీ నుంచో లేకపోతే ఎవరో ఇచ్చింది కాకుండా గవర్నమెంట్ థర్డ్ పార్టీ ఇద్దరు కలిపి జాయింట్ గా కూడా బస్సు ఫిట్నెస్ ఇచ్చిన రోజుని ఈ బస్సు మై బస్ ఈజ్ సేఫ్, మై వెహికల్ ఈజ్ సేఫ్ అని ఒక డిస్ప్లే చేసిన రోజుని ఆ కాన్ఫిడెన్స్ వేరుగా ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ మీకు ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ లోపల పని చేయమంటే ఇది వైర్లన్నీ ఊడిపోయే ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఫ్యాన్లు పనిచేయవు, ఏసీ ఉంటుంది, ఏసీ పని చేస్తుందో తెలియదు, పని చేయదో తెలియదు, ఎప్పుడు ఫ్లాష్ అవుతుందో కూడా తెలియదు. ఇప్పుడు ఇది ఒక బైక్ ను గుద్ది యాక్సిడెంట్ అయింది. అది కాకుండా షార్ట్ సర్క్యూట్ అయ్యి యాక్సిడెంట్ అయిన సందర్భాలు కూడా బోల్డ్ రాజస్థాన్ రీసెంట్ గా జరిగింది 1 week బ్యాక్. సో షార్ట్ సర్క్యూట్ వల్ల అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తామండి? అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తాం? సో అందువల్ల ఏంటంటే ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ స్టాండర్డ్స్ 100%, నాట్ ఈవెన్ 1% కూడా మిస్ చేసే అవకాశం ఉండకూడదండి. అది ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. అది ఇంకెవరు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంటే ఆథరైజ్డ్, వాళ్ళే తీసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు తీసుకోలేరు అంటే కనుక థర్డ్ పార్టీకి ఎవరికో ఇచ్చి
స్టాండర్డ్స్ అండ్ మెట్రిక్స్ అండ్ స్టాండర్డ్స్ డిజైన్ చేసిన వాళ్ళకి ఇచ్చి దానికి ఆథరైజేషన్ తీసుకోవాలి అప్పుడు, లేకపోతే అంతేగాని అలా గాలికి వదిలేస్తే మాత్రం ఇది మళ్ళీ ఎవ్రీ టైం మనం డిస్కస్ చేయడం అవుతుంది తప్ప దానికి సొల్యూషన్ అయితే కనబడదండి. నిజమే. అండ్ ఇంకొకటండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు సిట్టింగ్ బస్సెస్లో కొంత తేరుకోగలడు ఏదైనా జరిగినప్పుడు ప్యాసింజర్స్, కూర్చొని ఉంటారు, నిద్రలో ఇమీడియట్ గా బయటకు రాగలరు, వెంటనే దూకేయడమో ఏదో ఒకటి చేయగలరు. బట్ ఇలాంటి బస్సెస్ లో స్లీపింగ్ టైంలో అంటే 3 గంటల ప్రాంతంలో జరిగింది కాబట్టి నిద్రపోతూనే ఉంటారు, గాఢ నిద్రలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సో ఇప్పుడు రెస్క్యూ అయిన ప్యాసింజర్స్ కూడా అద్దాలని వాళ్ళ చేతులతో బద్దలు కొట్టుకొని అందులో బయటకు వచ్చి వాళ్ళకు కూడా చాలా గాయాలయ్యాయి. సో ఏముండాలంటే ఒక సేఫ్టీ మెజర్స్ లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంటుందో కూడా అర్థం చేసుకోలేరు చాలా మంది ప్యాసింజర్స్, అది ఎక్కడుంది తెలీదు. సో బయటికి రావాలన్నా కూడా కష్టమే. సో ఎలా వాళ్ళు బయటికి రావాలంటే ఎట్లా? అసలు బయటికి రావడం అనేది జరగకుండా ఉండాలండి. ఫస్ట్ జరగకుండా ఉండాలంటే బయటికి రావాల్సిన అంటే ఇది ఎట్లాగో ఆపలేకపోతున్నాం కాబట్టి ఈ ప్రమాదాలని మనం ఆపలేము, మన చేతుల్లో ఉండదు. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఇట్లాంటివి వింటూనే ఉంటాం. అట్లీస్ట్ జరిగినప్పుడు మినిమం తీసుకోవాల్సినవి జరిగినప్పుడు బయటికి రావడానికి అనేది ఏంటంటే కొంచెం అది అంత ఈజీ ఎక్సర్సైజ్ అయితే కాదనుకోండి. అది ప్రతి ప్రయాణికుడికి ఈజీ ఎక్సర్సైజ్ కాదు. విజువల్ ఆడియో ఎంగేజ్మెంట్ అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఇంప్లిమెంట్ చేస్తే గనక అవగాహన అనేది వస్తుందండి. అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్ అవగాహన వస్తే సరిపోదు కదా, అక్కడ టూల్స్ అండ్ ట్యాకిల్స్ ఉండాలి. అర్థం బద్దలు రావాలంటే అక్కడ టూల్స్ ట్యాకిల్స్ ఉండాల్సిందే కదా, హ్యామర్స్ ఇలాంటివన్నీ ఉండాలి. అంటే ఎమర్జెన్సీ కిట్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ఇవన్నీ ఉన్న రోజుని అప్పుడు వాటి మీద కస్టమర్ కి ప్రయాణికుడికి అవగాహన కల్పించినా ఉపయోగం ఉంటుంది. ప్రయాణిక అవగాహన కల్పించిన తర్వాత ఇందులో ఈ టూల్స్ లేకపోతే ఏం చేస్తారు? సో అదొకటి. నెక్స్ట్ ఈ హైడ్రాలిక్ సిస్టమ్స్ కూడా ఒక్కొక్కసారి సరిగ్గా పనిచేయమండి. ఇది ఇక్కడ జరిగిన దానికి మేజర్ ఇన్సిడెంట్ ఏమని చెప్తున్నారు, హైడ్రాలిక్ డోర్ సిస్టమ్ లాక్ అయిపోయింది అని చెప్పి అంటారు కదా. అంటే బస్సు స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుంది బేసికల్ గా. సో అంటే మన డోర్ కి ఆ డోర్ సిస్టమ్ ఫెయిల్ అయింది అంటే దాని అర్థం అంటే లెఫ్ట్ సైడ్ నుంచి గుద్దడం జరిగింది. అంటే వెహికల్ వచ్చి గుద్దిందా, లేకపోతే 2 వీలర్ వచ్చి బస్సు గుద్దిందా, బస్సు వెళ్ళి గుద్దిందా అనేది తర్వాత విషయం అది. సో అక్కడ జరిగిందని విషయం. అందువల్ల ఏంటంటే హైడ్రాలిక్ సిస్టమ్స్ కూడా సరిగ్గా పనిచేయమండి. దిస్ ఇస్ అగైన్ కమ్స్ అండర్ ఫిట్నెస్ కేటగిరీ. సో నెక్స్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ విండోస్ అనేది ఇట్ షుడ్ బి ఓపెనబుల్. అవి పనిచేయవండి అసలు. ఎమర్జెన్సీ ఓపెన్ అది మొత్తం సీల్ అయిపోయి ఉంటాయి. అది మనం మామూలుగా బద్దలు కొట్టినా రావన్నమాట. సో ఇలాంటి వాటి మీద కూడా ఫిట్నెస్ అగైన్ కమ్స్ అండర్ ఫిట్నెస్ కేటగిరీ. ఇంకొక విషయం సతీష్ గారు, అదొకటి. ఇంకొకటి అండి, మీరు గమనించారు లేదో, ఈ జరిగిన సంఘటనలో 19 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళల్లో మాక్సిమం పైన పడుకున్న వాళ్ళు, అంటే అప్పర్ స్లీపర్ అని అంటున్నారు అది. సో మోస్ట్లీ అక్కడే జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు దూకడానికి దిగడానికి టైం కూడా ఉండదు అక్కడ. ఇది జరిగిన సంఘటన అదనమాట. అవును. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బస్సెస్ ఉన్నాయి, మనం చూస్తే ఈ రేటింగ్స్ ఆధారంగా తీసుకోవడం మనం పరిశీలిస్తే ఆ బస్సు ఆన్ టైం రావటం వెళ్ళటం వీటికి సంబంధించి మాత్రమే వాటిని బేస్ చేసుకొని లేదా క్లీన్లీనెస్ ని బేస్ చేసుకొని రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని టికెట్ బుక్ చేసుకోవడం కూడా మనం జరుగుతూ ఉంటుంది సగటు ప్యాసింజర్ గా. అయితే అసలు ఈ బస్ కి సంబంధించి ఇది మనకి సేఫా కాదా, లేదంటే ఇవన్నీ ప్రమాణాలు పాటిస్తుందా, దీనికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ అన్ని ఉన్నాయా, అన్ని అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ బేస్ చేసుకుని అయితే మనం బుక్ చేసుకోలేము. సో ఇలాంటి అవకాశం కూడా, అంటే ఇది మనకి సేఫా కాదా అన్న అంశాన్ని బేరీజ్ వేసుకొని ఒక టికెట్ బుక్ చేసుకునే అవకాశం, లేదంటే ప్రయాణికుడు ప్రయాణించేందుకు వెసులుబాటు లాంటివి ఏమైనా ఉంటాయా అసలు? ఉంటాయా అంటే మనం ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్స్ వీ నీడ్ టు యాక్ట్ ఆన్ దట్. ఎందుకంటే అండి ఇప్పుడు మీరు అన్నట్టు సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనేది ప్రతి ప్రయాణికుడు దాన్ని అసెస్మెంట్ చేయలేడు కదా. ఎందుకంటే నాకు బస్సు ఆన్ టైంకి వచ్చిందా, ఆన్ టైం దిగానా లేదా నా ప్లేస్ లో. సో ఈ మధ్యలో నాకు క్లీన్లీనెస్, మీరు అన్నట్టు క్లీన్లీనెస్, హైజినిటీ, లేకపోతే ఏసీ పనిచేస్తున్నాయా, కంఫర్ట్ కండిషన్స్ ఉన్నాయా లేవా, ఇవే చూసుకుంటారు తప్ప అన్ని చూడాలంటే బస్సు ప్రయాణికుడు కూడా కష్టం అది. అందువల్ల ఎస్పెషల్లీ నేను ఏంటంటే ఫిట్నెస్ కానీ సర్టిఫికేషన్ కానీ ఇచ్చేటప్పుడే దానికి బస్సుకి రేటింగ్ ఇవ్వాలి. ఆ బస్సుకి రేటింగ్ ఇవ్వాలి అంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్. ఫిట్నెస్ అనేది ఇయర్లీ వన్స్ చేస్తారు కాబట్టి ఆ ఇయర్లీ వన్స్ రేటింగ్ ఇవ్వాలండి. రేటింగ్ ఇచ్చి దీనికి ఆ రేటింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోకపోతే బస్ షుడ్ బి బ్యాండ్. అంటే అది ఆ నెంబర్ అనేది బ్యాన్ చేసే పరిస్థితి తీసుకొస్తేనే అనుకుంటారని పబ్లిక్ లో డిబేట్ పెట్టమనండి. ఇదే ట్రావెల్ బస్ ని గవర్నమెంట్ తో పబ్లిక్ డిబేట్ పెట్టి మా మీద కక్ష సాధిస్తున్నారని చెప్పి ట్రావెల్స్ వాళ్ళు అనమని చెప్పండి. పబ్లిక్ ఒప్పుకుంటుందా అండి ఇది?
నో. పొలిటికల్ గా మాట్లాడడం లేకపోతే ఒక 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 వ్యవస్థలో మాట్లాడడం వేరు. ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకోమనండి. మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, గవర్నమెంట్ ఇలా చేద్దాం అనుకుంటుంది, యాజమాన్యం ఒప్పుకోవట్లేదు, పబ్లిక్ ఏమంటారో ఒకసారి డిబేట్ పెట్టమనండి, అప్పుడు తెలుస్తుంది కదా. అంతేగాని వాళ్ళు యాజమాన్యం కక్ష సాధిస్తున్నారు అని చెప్పి అనుకుని ఫిట్నెస్ మేము చూసి చూడనట్టు వదిలేస్తామంటే అది అసలు కరెక్ట్ మాట కాదు కదండి. అవును. ఎస్, యా, మీరు చెప్పినట్టు సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అనేది ప్యాసింజర్స్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం యాజమాన్యం సైడ్ నుండి కూడా అన్ని మెజర్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది ప్రయాణికుల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకునే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇప్పటి వరకు మీరు లైన్లోకి వచ్చి ఇట్లాగా చాలా విషయాలు తెలియజేసినందుకు సతీష్ సూరి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.